స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరూది కళ్యాణి మనతో పాటు ఉన్నారు. నిన్న పులివెందులో జరిగిన బై ఎలక్షన్స్ ఏ విధంగా జరిగాయి, అసలు ఏమంటారు మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న పులివెందుల ఎలక్షన్స్ ఏ విధంగా చూసుకోవచ్చు, ఏం చెప్తారు మీరు? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం ఎలా ఉంటుందో నిన్న ఎన్నికల్లో చూడడం జరిగింది. ఇంత దారుణమైన ఎన్నికలు అసలు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చాక ఎక్కడా మనం చూడలేదు. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉన్న వ్యక్తులు చేయడం జరిగింది. నిజంగా ఓటర్స్ వాళ్ళకి ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించే అవకాశం ఇవ్వకుండా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఎంత రాక్షస రాజ్యం ఎలా ఉంటుందో అలా చూసిన పరిస్థితి మనందరము, ప్రజలందరూ కూడా గమనించారు. అక్కడైతే ఓటర్స్ వాళ్ళ చేతులు చూపిస్తూ మేము ఓటేయలేదు, మా ఓటర్ స్లిప్ ఇది, మా బదులు దొంగ ఓట్లు వేశారు అని చెప్తూ ఉన్నా కనీసం పోలీసులు పట్టించుకోని పరిస్థితి నిజంగా చాలా దురదృష్టకరం. పోలీసులు పూర్తిగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టారు తప్ప ప్రజలకు ఇచ్చిన హక్కు, ఓటు హక్కుని సక్రమంగా అమలు చేయడం మీద ఏమాత్రం దృష్టి సారించిన పరిస్థితి మనం ఈ విధంగా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉందంటారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అలాగే మా ఏజెంట్లని ఎంత దారుణంగా కొట్టారో కూడా ప్రత్యక్షంగా అన్ని మీడియాలో కూడా చూడడం జరిగింది. అలాగే ఓటర్స్ తాలూకు ఆవేదన చూడడం జరిగింది. మేము అందుకే డిమాండ్ చేస్తున్నాము, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి, రీపోలింగ్ చేయాలి అనేసి. ఎందుకంటే వీళ్ళకి 164 సీట్లతో ప్రజలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకొని అధికారం ఇచ్చారు. అయినా సరిపోనట్టుగా ఒక జెడ్పీటీసీ స్థానము, అలాగే 2 ఒంటిమిటతో కలిపి 2 జెడ్పీటీసీ స్థానాల కోసం ఇంత దిగజారిపోయి మంత్రులే స్వయంగా పోలింగ్ బూతుల్లోకి వచ్చి వాళ్ళకు ఓటు లేకపోయినా వాళ్ళు అక్కడ స్థానికులు కాకపోయినా కూడా వచ్చేసి దౌర్జన్యం చేస్తూ మా ఏజెంట్లని వాళ్ళ కార్యకర్తలు కొడుతూ ఉన్న పోలీసులు చోద్యం చూస్తూ ఉండడం అంటే నిజంగా చాలా బాధాకరం. అసలు అంబేద్కర్ గారు కనుక బ్రతుకుంటే ఈరోజు నేను రచించిన రాజ్యాంగం, ప్రజలకు ఇచ్చిన హక్కులు ఇంత దారుణంగా కూటమి ప్రభుత్వం తోలనాడుతుందా, కూటమి ప్రభుత్వం హక్కుల్ని ఈ విధంగా లేకుండా చేస్తుందని బాధపడే పరిస్థితిని ఈరోజు కల్పించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎంతకాలం ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగం సాగదు. వాళ్ళ చేతుల్లో ఓటు అనే ఆయుధం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వీళ్ళకి తగిన పనిష్మెంట్ ప్రజలే ఇస్తారని తెలియజేస్తూ ఉన్నాం. స్వయాన రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిజంగా పోలింగ్ బూత్లోకి వెళ్ళి తన అనుచరులతో వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్, ఏం చెప్తారు? అదే చెప్తున్నానండి. ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడిన వ్యక్తి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసేప్పుడు కూడా నిష్పాక్షపాతంగా ప్రజలకి సేవ చేస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాంటి వ్యక్తులు ఈరోజు ఎంత దారుణంగా అతను స్థానికులు కాకపోయినా, అతనికి అక్కడ ఓటు హక్కు లేకపోయినా దౌర్జన్యంగా పోలింగ్లో బూత్లోకి చొచ్చుకొని పోవడం అయితేనే, మా కార్యకర్తల్ని, నాయకుల్ని, అలాగే పోలింగ్ బూత్ ఏజెంట్స్ని బెదిరించడం, అతను దగ్గరలో ఉండగానే వాళ్ళ కార్యకర్తలు మా బూత్ ఏజెంట్ని దారుణంగా కొట్టడం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష రానున్న రోజుల్లో ప్రజలే వేస్తారు. ఎట్టి పరిస్థితిలో ఈ పులివెందుల బై ఎలక్షన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. 2029 ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కరెక్ట్ గా బుద్ధి చెప్తారంటారా, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. అసలు ప్రజలు వీళ్ళకి ఓట్లు వేశారు చక్కగా పాలించమని, అలాగే ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని అమలు చేయమని. ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదు సరికదా. ఈ విధంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ఇలా బై ఎలక్షన్స్లో అడ్డగోలుగా రిగ్గింగ్లు చేసి గెలిచేద్దాం అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది శాశ్వతం కాదు అనే విషయం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమిలో ఉన్న మంత్రులు తెలుసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నారు. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. రెడ్ బుక్ రాజ్యాంగం అందులో విధంగానే ఇది చాలా ఘోరంగా అయితే ఈ బై ఎలక్షన్స్ పులివెందులో అయితే జరిగాయి. నిజంగా అంబేద్కర్ బతికే ఉంటే ఈ రాజ్యాంగం ఎందుకు రాశారా అని చెప్పి తలదించుకునే పరిస్థితి అయితే ఏర్పడనని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరూది కళ్యాణి అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.